మీ నిర్మలీకరణ వలన, సిట్టింగుల వలన మీలోని సంస్కారాలను గురువర్యులు పూర్తిగా తీసివేస్తారు. క్రొత్తగా మరిన్ని సంస్కారాలు జోడించని విధంగా మీరు జీవించాలి. సంస్కారాలకు మరిన్ని కలవకుండా ఎలా చూసుకోవాలి? నిరంతర స్మరణలో జీవించటం ద్వారా. అప్పుడే నీవు ఏది ఆలోచించినా, ఏది చేసినా దాని ప్రభావం నీ మీద ఎంతమాత్రం ఉండదు. అప్పుడు ఆధ్యాత్మికంలో చాలా త్వరితగతిన సులువుగా విజయవంతం కాగలరు. లేదంటే ఇది ఎవరో ఊడుస్తూ ఉంటే మీరు చెత్తాచెదారం వేయడం లాంటిది. మళ్ళీ అతడు వచ్చి శుభ్రం చేస్తాడు, మీరు మళ్ళీ చెత్త పోస్తారు. దానికి అంతమే ఉండదు. ఇది కూడా అలాంటిదే. చాలా సరళమైన మన గురుదేవుని బోధనలను అనుసరించేందుకు మీరు తగిన వివేకవంతులవుతారని నేను ఆశిస్తున్నాను. దీనిని ఆచరణలో పెట్టడం కూడా మరింత సులభమే. ఎందుకంటే ఇక్కడ మీరు తెలివితేటల్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. మీరు కేవలం విధేయులై ఉండాలి, అంతే. ఆ విధంగా విధేయుడివై ఉండడం వలన కలిగే లాభం ఏమిటంటే, వేరే విధంగా ఆలోచించకుండా, సందేహం లేకుండా దానిని ఆచరిస్తావు. అప్పుడు అది నిన్ను అక్కడికి చేరుస్తుంది.